బేసిక్గా ఎంగేజ్లో ఉన్న గర్ల్స్, అది కూడా స్పెసిఫిక్గా గర్ల్స్ అని అంటే కనుక వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా ఆల్రెడీ ఆ ముందు జనరేషను లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలోనే వేరే పిన్నులో లేకపోతే అత్తమ్మలో ఎవరికో ఒకరికి ఇట్లాంటి థైరాయిడ్ డిజార్డర్ అనేది ఉంటే దానివల్ల వచ్చేది. ఈ థైరాయిడ్ అంటే కూడా ఏంటంటే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అని ఉంటుంది. ఎక్కువ వరకు హైపోథైరాయిడిజం అనేది ఉంటుంది. ఈ హైపోథైరాయిడిజంలో కొంచెం థైరాయిడ్ హార్మోన్ ఏదైతే ఉందో T3, T4 అవి తక్కువ ఉన్నాయి, TSH అనేది ఎక్కువగా ఉంది అని అనుకుంటాం. ఇది దేనివల్ల వస్తుంది అని అంటే మనం తీసుకునే ఉప్పు వల్ల వస్తుంది. అయోడినైజ్డ్ సాల్ట్ తీసుకోకపోతే ఇట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనము చిన్నప్పుడు నాకు తెలిసినంత వరకు నా చిన్నప్పుడు అంతా నార్మల్గా నాన్ రెగ్యులేటెడ్ సాల్ట్ అని దొరికేది మార్కెట్లో. దాని తర్వాత రెగ్యులేషన్స్ వచ్చాక అయోడినైజ్డ్ సాల్ట్, అయోడిన్ లేని సాల్ట్ అని సపరేట్గా అమ్ముతారు. ఈ మధ్య కాలంలో మనకి ఫేమస్ అయింది పింక్ హిమాలయన్ సాల్ట్ అని. హిమాలయన్ సాల్ట్ దీంట్లో తక్కువ ఉప్పుతో ఎక్కువ టేస్ట్ ఉంటుంది అండ్ ఇది ఆల్మోస్ట్ పర్వతం నుంచి వచ్చింది అనేసి ఇట్లా అమ్ముతున్నారు. దాంట్లో అయోడిన్ అనేది ఉండదు. అయోడిన్ అనేది లేనప్పుడు ఆటోమేటిక్గా లోపల అయోడిన్ మెటబాలిజం అనేది ప్రాబ్లం వస్తే దానివల్ల ఒక పిచ్యుటరీ నెగిటివ్ ఫీడ్బ్యాక్లోకి వెళ్తుంది. ఆ పిచ్యుటరీ గ్లాండ్ నుంచి థైరోట్రాపిక్ గ్లాండ్కి వెళ్ళి అక్కడి నుంచి థైరాయిడ్ మీద ఎఫెక్ట్ పడి దానివల్ల TSH అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆ TSH అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వటమే మన హైపోథైరాయిడిజం అనమాట. సో దీన్ని ఎట్లా రెగ్యులేట్ చేసుకోవాలి అని అంటే మనము రెగ్యులర్గా అంటే చెక్ చేసుకొని దాని ప్రకారంగా థైరాక్సిన్ అంటే ఇప్పుడు మనం తీసుకున్న ట్యాబ్లెట్ T4, మనం తీసుకున్న థైరాక్సిన్ ట్యాబ్లెట్, థైరాక్సిన్ సప్లిమెంట్ అంటారు కదా, అవన్నీ T4. ఆ T4లు T3లు ఏవైతే సప్లిమెంట్ తీసుకుంటామో ఆ రిపోర్ట్స్ ప్రకారం తీసుకోవాలి. అండ్ డెఫినెట్గా గర్ల్స్లో వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చే లక్షణాలు ఎక్కువ వరకు ఆ 3 నెలల మీదగానో 4 నెలల మీదగానో బరువు పెరిగిపోవటము, లేకపోతే మెన్స్ట్రువల్ సైకిల్లో ఇర్రెగ్యులారిటీస్ రావటము, అంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వటము, లేకపోతే అసలు బ్లీడింగే రాకపోవటము, లేకపోతే తెలియకుండానే ఒకలాంటి ఇరిటేషన్ రావటము, చుట్టూ మెల్లమెల్లగా ఊడిపోవటము, ఇట్లాంటివి ఉన్నప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా లక్షణాలు ఇట్లా ఉన్నాయి, దాని ప్రకారంగా థైరాయిడ్ టెస్టింగ్ చేసుకోవటం ఇవన్నీ చేసుకుంటే బెటర్. దీంతోపాటు ఏంటంటే గాయిట్రోజన్స్ అని అంటాం అనమాట. అంటే ఏంటంటే క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, బ్రోకలీ కానీ ఇవన్నీ ఒక పర్టికులర్ క్లాసిఫికేషన్ ఆఫ్ వెజిటేబుల్స్. ఈ వెజిటేబుల్స్ తీసుకోవటం వల్ల అయోడిన్ అనేది సరిగా రెగ్యులేట్ అవ్వకపోతే దానివల్ల మీకు డెఫినెట్గా ఒక గాయిటర్ అంటే నెక్లో స్వెల్లింగ్ రావటము, లేకపోతే హైపోథైరాయిడిజం రావటము ఇవన్నీ ఉంటాయి అనేసి చెప్తారు. సో దానివల్ల డెఫినెట్గా అవన్నీ ఉంటాయి. సో జాగ్రత్తలు తీసుకొని దాని ప్రకారంగా వ్యవహరిస్తే బెటర్.